కీలాద్రి, మంగళగిరి, ఈ 2 కొండలు, ఈ ముక్కలైన 2 కొండలు. దేర్ ఇస్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్. ఇవి 2 పెద్ద పెద్ద ముక్కలు అవుతుంటే ఒక చిన్న ముక్క ఏదైతే ఉందో అది కొంచెం దూరంలోకి వెళ్ళింది. ఆ చిన్న ముక్క ఏదైతే ఉందో అది యనమల కుడూరు దగ్గరికి వెళ్ళింది. ఆ చిన్న ముక్కే తెలుకొండ. సో మంగళగిరిలో శ్రీ మహావిష్ణువు, తెలుకొండలో పరమేశ్వరుడు, ఇంద్రకీలాద్రిలో దుర్గమ్మ. అందుకే విజయవాడ అనేది స్పెషల్. ఇంకా ఈ కలియుగాంతం అది ఎప్పుడు వస్తుంది అంటారా? మీకు ఒక చిన్న మ్యాథ్ చెప్తాను, జాగ్రత్తగా వినండి. మహాయుగంలో 4 యుగాలు ఉంటాయి. కృతియుగం, త్రేతాయుగం, ద్వాపర యుగం, కలియుగం. ఈ 4 యుగాలు ఇక్కడ మీకు కనబడుతున్నాయిగా. ఇక్కడ కనబడుతున్నట్టే 43,20,000 సంవత్సరాలు అయిన తర్వాత ఒక మహాయుగం అవుతుంది. అలా 81 మహాయుగాలు అయితే ఒక మనవంతరం. మీకు అర్థమవుతుంది కదా? మీకు అర్థమైంది కదా? ఈ మనవంతరం అయ్యే టైంకి ప్రస్తుతం మీకు చిన్న కాంటెక్స్ట్ ఇవ్వాలంటే మనం ప్రస్తుతానికి ఒక 5,000 సంవత్సరాలు దాటింది మన యుగం స్టార్టే. 5,100 సంవత్సరాలు అనుకుంటా. సో ఎక్కడ 43 లక్షలు, ఎక్కడ ఇది? సో ఇంకా చాలా టైం ఉంది. అమ్మవారు మనల్ని కాపాడుతుంది. ఇన్ఫాక్ట్ అమ్మవారు ఉగ్రరూపం దాల్చకుండా శాంతి స్వరూపంగా ఉండాలని ఆ టైంలోనే ఆది శంకరాచార్యుల వారు దుర్గా సహస్రనామం బదులు లలితా సహస్రనామం పాడమని అప్పటి నుంచి అది